హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే ముచ్చట ఏంది అంటే దోస్తులు చాలా మంది అడుగుతున్నారు, ఏమైంది, ఏమన్నా ప్రాబ్లమా, లెంత్ తక్కువ పెడుతున్నారు, అలాగే మీ వయసు కొంచెం చేంజ్ వస్తుంది అని. సో దోస్తులు మాకైతే ఫుల్ దగ్గులేసింది అన్నమాట. ఇక ఈ దగ్గుతోటి గొంతు అయిపోతుంది మాట్లాడుతూ ఉంటే. అట్లా ఆగిపోవుట్లా మాటలు ఆపుకుంటా చేసే వరకు మస్తు టైం అవుతుంది దోస్తులు. ఇక అందుకే లెంత్ అనేది తక్కువ అవుతుంది అన్నమాట. ఈ దోస్తులు మేము ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీరైతే మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. లైక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 55 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందే అత్తన్నవా పోదాం. అన్నగాడు వద్దంటాడు. ఈ అన్నగానికో రోగం అయినా నువ్వు ఎటు పోతున్నా అని చెప్పినావు, మీ ఫ్రెండ్ తోటే షాపింగ్ పోతున్నా అని చెప్పినవా లేదా? అదే ముచ్చట చెప్పినరా, కానీ అస్సలకే ఇంటలేడు. షాపింగ్ లేదు, ఏది లేదు, అవసరం లేదు, తిరుగుడే అవసరం లేదని అన్నాడు. ఇక మా అమ్మకున్న మా నాన్నకి చెప్పిండు, ఎటు పంపించడు అవసరం లేదు, చక్కగా ఇంట్లోనే ఉండుమానని చెప్పిండ్రా. ఇక నేను అత్తలేను. నువ్వు రాంది నేను గాళ్ళతో ఎట్లా పోతానే? మరి ఏం చెయ్యాలి? మరి మా అన్నగాడు వద్దన్నాడు, మా అమ్మును మా నాన్న కూడా ఇక వద్దు, అవసరం లేదు, మళ్ళా పోతే అన్నయ్య తిడతాడు అని అంటుండ్రు. నువ్వెప్పుడు గింతేనే, ఎటూ వచ్చి పాడుగావు. నిన్నెటన్నా దోలుకపోదామంటే ఈ అవ్వ కాక పార్టీ చేసుకుందాం, మంచిగా తీసుకుపోతా, ఖర్చు పెట్టుకుంటా అని అన్నదా కర్రెపోరి. నువ్వేమో రానబడితివి, మంచిగా బిర్యానో అదో ఇదో మెక్కపోదుమా. బిర్యానీ పాడుగాను, మా అన్న వద్దంటుండ్రా అంటే బిర్యానీ కావాలా? ఇంట్లో కూర్చొని కాకరకాయ కూర తినుకుంటూ ఉండు. ఇక ఏమైందిరా, అత్తలేదట్నా? కాదట్రా వారి వాళ్ళ అన్నగాడు అద్దన్నాడట. మా అన్నత్తాడావు. నీ అన్నగాని ఇంట్లోకి ఏటన్నా వీకుమానే సప్పుడే హాస్టల్లో వారేసిరారి. చిన్న పొరడా హాస్టల్ వేయడానికి భలే ఉన్నావు. ఉండు ఈ అవ్వ రాదట కాదురా నా పిల్ల. మరి ఎట్లరా? అదేమో ఫోన్ చేసింది, నేను రెడీ అయినా పోదామా అని. మీరు ఓర్రిద్దరు. మా అమ్మ ఇప్పుడు ఆమెతోటి బయట పోతున్నా అంటే పోనీయది, తిడుతుందిరా. నీ పేరే చెప్పిన బంటి గారితోటి బయటకు పోతున్నా అని. రారా పోదాం నువ్వు కూడా. మీ ఇద్దరి మధ్యలో నేను తోకలెక్కేందుకురా? నీ అవ్వ నాకు మీ ఇద్దరిని చూస్తే పిజలు ఎత్తది. నా పోరి నేను రాంది నువ్వెట్లా పోయినోరా పోడా అని అది నాతోటి లొల్లి పెట్టుకుంటది. ఈ అంత లొల్లి ఎందుకు, సప్పుడే నువ్వు పోయిరాపో. అమ్మ ఓనియదురా. అమ్మ ఒప్పుకుంది కాదురా మీ లగ్గానికి, ఇంకెందుకు ఓనియది? నాకు పోవాలని లేదురా అసలు బయటికి. అదే ముచ్చట చెప్పు, ఇంకేంది చెప్తావు, ఫోన్ చేస్తా, అదేమంటదు. పిల్లగా మీ తాతేడి? ఓ తాత, నీ ముడ్డి వేలిందా ఉందా? అయ్యో ఆవంటే మాటలు రాదు అంటది. నీకేమైందో ఈ పిల్లగా? మంచిగా మాట్లాడితే ఏంది ముడ్డి అని అనబడితివి. నా ముడ్డి నా దగ్గరనే ఉంది. ఆ గ్యాస్ మొద్దు పాడగాను నేను మర్చిపోయి పాడైనా బంద్ చేయలేదు. అదే మరి వాసన వస్తుంది, ముడ్డి వేలుతుంది అని అంటే మరి రాత ముడ్డి గిట్ల వేలిందా? అసలు నిన్ననే వచ్చి నీ ముడ్డి చూద్దాం అనుకున్నా గాని రాలేకపోయినా. తాతున్నాడా గా ముచ్చడి చెప్పు. ఏమున్న ముడ్డి ముడ్డి అని భలే అంటావు. ఉన్నాడు పో ఇంటికాన్నే. సరే. ముసలోని ముడ్డేడుంది, మొత్తం ఒక తీరే ఉన్నాడు కదా. అది ఫీల్ అవుతుంది కాదురా. ఆమె ఫీల్ అయితే నేనేం చేయాలరా? నా పొల్ల రాంతి నేనెట్లా రావాలి? నువ్వు అందరం కలిసిపోతే టైం పాస్ అవుతుందిరా. నేను ఒక్కొని పోతే ఎట్లా? చప్పుడే కాగా చెరువు కాడికి రమ్మంటరా, పోయి ముచ్చట్లు పెట్టుకుందాం. మా పోరిని కూడా రమ్మంట. ఆ చెర్ల కాడికి ఎందుకు పోవుర్రా, డైరెక్ట్ ఇంటికి పోయి మాట్లాడుకోవచ్చు గాని. మరి ఇంకేంద్రా, నీ అవ్వ నీది మంచిగుంది. ఓసారి పా నా పొల్లొల్ల ఇంటి మోకై పోయేద్దాం. తిన్నావా లచ్చావా? తిన్నా. ఏం కూర అండింది నర్సవ్వా? అదేందో కూర, ఉల్లిగడ్డల కూర అండింది. ఏం కూరగాయలు లేవని అది రోత పాడైంది. మంచిగానే అండుతుంది కదా. మొన్న చికెన్ అయితే సూపర్ అండింది, కమ్మ ఉన్నది. అబ్బో ఈ బక్కది అద్దనుకుంటేనే 10 ముక్కలు వేసింది కడుపులా. మంచిగానే అండుతుందవ్వా, ఓసారి దానికి అండరాదు. అయ్యో మీ కోడలు ఎందుకు వస్తుంది? అయ్యో అత్తమ్మాకి ఇక్కడ ఉన్నావా? ఎందుకే? నేను ఇంటికాడికి పోయి వచ్చినా అక్కడ లేదు అని అన్నారు. మళ్ళా చెట్టు కింద చూసత్తన్నా, ఎటు పోయినవని నేను ఆగం కాబడితిని. మరి ఉంటే ఇన్నే ఉంటావని వచ్చిన. ఏమైందే?
ఏం లేదు, మిరపకాయ బజ్జీలు వేసిన వేడి వేడి తిందు రాలేవు. అయ్యో తినపోదునా, ఆ వేడి ఉన్నప్పుడు తింటే కమ్మగుంటాయి. రమా మీ అత్త మీద నీకు ఎంత ప్రేమనే. మంచిగా అత్తకు చేసి పెట్టి వేడి వేడి తిందురా అని విలువబడితివి. ఇక నా కోడళ్ళు ఉన్నారవ్వా, తల్లి ఉన్నా కూడా వారెత్తారు గాని తిరుమనైతే అడరు. ఎందుకు లత తినమానదా? అది మా తినమంటది, ఏం చేసినా ఇత్తది గాని ఇక మేనకోడలు ఉన్నదవ్వా. అది ఇత్తేంది ఇవ్వకపోతే ఏంది, మనకి వేసుకోరాదా తినరాదే బిడ్డ. నీకు అన్నం కూర అండ వరకే అల్లైతదాయే ఆస్తత్తదాయే. నువ్వు బజ్జీలు ఏం చేస్తావు, మిరపకాయలు ఏం చేస్తావు? నువ్వు అట్టుగానే కూర్చోబడితే చేస్తేంది? నేనేం చేసినాక నాకు సాధనైనాక నిన్నిదంతా పని చేయనిస్తానే బిడ్డ. రమా పెద్దది ఉంటే ఊడ్చి మొత్తం చల్లేది, ముగ్గులు పెట్టేది. ఇప్పుడు పెద్దదానంతు వారం రోజులు అది వారం రోజులు ఇల్లు వేసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు పెద్దది ఊరికి పోయింది కదా, ఇప్పుడు ఈ వారం దానంతు. అది లేదని మరి ఊడ్చి చల్లచ్చు కదా, చల్లలేదు అట్లనే పెడతాంది. నేనే ఊడ్చి చల్లి ముగ్గెత్తాను. అయ్యో మరి గట్లున్నది చిన్నదాని ప్రతాపం. ఏమన్నా అంటే లొల్లికి ఎగబడతాంది. ఇక వాళ్ళ అయ్యచ్చిండు దుమ్ము దులిపిన నేను. ఇలా మాట్లాడినారు సక్క, ఆయన తచ్చి ఇంటే మళ్ళా పెద్ద లొల్లి. దానికెవడు భయపడతాడు? నా బిడ్డ ఎవరికి భయపడది? నా బిడ్డకే అందరూ భయపడతారు. ఎట్లనో అంటాంది నాకు ఎరికే గాని ఎవ్వరిని భయంలా ఉంచలేదు. ఏది ఇడిచిపెట్టింది. ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది? అయితే నర్సక్క రాత ఎట్లుంటే అట్లయితే తీయి. అది నాకు నేను చూస్తే మంచిగా అనిపిస్తుంది రామా. మీ అత్తమ్మకు ఏదున్నా కూడా తెచ్చి పెడతావు. ఆ అత్తమ్మ అంటావు, తినమంటావు, ఉండుమంటావు, చేయమంటావు. రేపు మేము సాధన కాకుండా అయినాక మమ్మల్ని దేకరో ఇల్లు మా దేకతారు తీయ దేకరా. ఏం చేస్తారు? ఆస్తి లేదా, అంతస్తు లేదా, నువ్వు ఇయ్యలేదా, నాకు సంపాదించలేదా? దేకపోతే ఏం చేస్తారు? అత్తమ్మ సరే పాయే అల్లత్త తీయ తిన్నాక. వాళ్ళు మిరపకాయ బజ్జీలు అన్నాక నాకు తినబుద్ధి అవుతుంది. ఓ 4-5 మిరపకాయలు ఉంటే గీరి నామందం చేయిపోలేవే బిడ్డ. ఏవే మిరపకాయలు సన్నం మిరపకాయలు ఉన్నాయి, అవేటైతే ఎటు కావు పిల్ల. ఇయరా ఏమో తినస్తాను. అతమ్మకట పోతే లేపో తింటదట. ఏమన్నా తినబుద్ధి అవుతుందట. అబ్బో మీ అమ్మ ఏలే ఎక్క తక్కువ ఒకటి ఇస్తే ఏమైతుంది తాతమ్మకు? మీ గుణం పాడగాను, మీ గుణం గిట్ట తయారైతేనే. ఏమైందమ్మా గట్లంటావు? బ్రెడ్ ఆమ్లెట్ ఏమో చేసావట కదా, అయితే తాతమ్మకి ఏదో ఒకటి తినబుద్ధి అవుతుందట. అడుగు పో అని అంటే ఇది అయిపోయినాయని అంటుంది. ఒకటి దేపో అంటే నిజంగానే అయిపోయినాయి. అలా ఉండే బ్రెడ్లు ఒక గుడ్డు కొట్టుపోసి ఆయన 2 బ్రెడ్లను ముంచి ఆడ పెనం మీద వేసిన. ఆమె 1.5 తిన్నది, నేను ఇంత అంతుండగా తిన్నా. పాపమ్మకు తినబుద్ధి అయ్యి అడిగింది, నేను కాదు. సరే తి అప్పటికి ఆలుగడ్డలు తెమ్మని ఆలుగడ్డ బజ్జీ ఎత్తది. నీకెందుకు ఇస్తా? నువ్వేమన్నా ఇప్పుడు ఇచ్చినావు మాకు? ఏదైనా చేసుకున్నా మాకు ఇస్తారా మీరు? నేను చేసుకో. అది చిన్నదేనా గట్ల ఎందుకంటే వత్తమ్మా? అరిగా నిజమే అంటన్నా. మీరు ఏదైనా తెచ్చుకుంటే తిన్నాక కూడా బయటపడదు. మీది సాటకు పెట్టుకొని తింటారు. మరి నేను ఆలుగడ్డ బజ్జీ ఎత్తున్నానంటే ఏమనంటది, నేను ఎందుకు ఇస్తా? మేమేం చేసుకుంటా అన్నాం ఇట్లా అంటారని ఇప్పుడు ఏం చేసుకుంటలేము. అయ్య మేము అంటాం అని మీరు చేసుకుంటారేరా? మరే మాట్లాడతావు బిడ్డ నువ్వు అవుతావా? ఏమో తీయే రాపిల్లా అక్కడ పోయేద్దాం. పోతుంది ఏమో ఎవరింటి కాడ ముచ్చట పెట్టబోతుందో మనకెవరికనే బిడ్డ. పోయే అవ్వా వెనక మన గురించి ఎవరికేం చెప్తుందో ఇది రాపో బిడ్డ. మళ్ళా వెనక పోయిందనుకో ఆగో నేను ఎటు పోతే అటే వచ్చిర్రు అని అంటది. ఆ ముచ్చట ఇరుడద్దు, ఈ బాధలు పౌడద్దు. ముచ్చట పాడగా నువ్వు ఎవరి గురించి పెట్టుకుంటదే బిడ్డ? మన గురించేనా పెట్టుకోరీతి. అవ్వ నువ్వు బొమ్మంటే పోవు, మరి నేను పోవాలా? ఎందుకే బిడ్డ మళ్ళా తలనొప్పి మళ్ళా లొల్లి? మోగడికి వచ్చినాక నేను ఏడికి పోతే ఆడికి వచ్చి ఉత్తాంది అత్తమ్మ అంటే ఆ పిల్లగాళ్ళ లొల్లి ఎందుకు? నువ్వు తలకాయ ఉన్నదా లేకపోతే లేదే? అరేగాని నేను అట్లా పోయేస్తా ఉండు. ఎటు పోతావే బిడ్డ? దొంగోడు వచ్చి ఇంకా చూస్తాడే బిడ్డ. ఇప్పుడు అన్ని నెర్రబెట్టి ఉంటే ఉన్నావు కదనే కాపలి. నాకు పిసలేస్తదే బిడ్డ. ఉండు వచ్చినాక రాయే నువ్వు. నువ్వేడ పోతావు? తిరుగుడు అంటే సంబరం ఆ బిడ్డకు. నీది పెళ్ళాం ఉందా? ఉన్నది. ఎందుకు? ఇది పెళ్ళాం నాది, మొగుడు పైసా ఇచ్చింది. ఏంది? ఇది పెళ్ళాం నాది, మొగుడు పైసా ఇచ్చింది. ఈ పోరి గత్తర్రాను నీది నాదనుడే అర్థమైతుంది గాని ఏందో అర్థమై పాడైతలేదు.
ఆ, ఎప్పుడు ఇస్తాది మరి ఆ అంటాంది సుత్తాంది ఎందుకు ఇచ్చింది నాకు అది కావాలి నాది మొగడు నిన్న పుల్లు తాగింది నాది వచ్చింది నాది పలగొట్టింది నీది పెళ్ళాం ఇచ్చింది ఏంది నా పెళ్ళాము నీ మొగంది ఇచ్చింది నీది వలగొట్టిందా అంటే ఏమన్నట్టు పుడిసే సాటుకు గుసగుసలాట ఏందయ్య నీ ఏషము చూస్తున్న నీ ఆటలు. ఏంతో ఈ పిల్లగా అరే పోడా గీమేమో అంటాందిరా. ఏంటిదట్నే నాది మొగడు నీది పెళ్ళాం పైసా ఇచ్చింది నాది మొగడు తాగి వచ్చింది నన్ను పొట్టు పొట్టు తన్నింది అయ్యో అమ్మనట ఇలా మొగునికి పైసలు ఇచ్చిందట్నే బాపు దానికేం రోగం పుట్టింది గదెందుకు ఇత్తదిరా ఏ ఇయ్యది అయ్యో ఇచ్చింది నాది మొగడు కాడ పెద్దది కొన్నది ఆ పైసా మొన్న ఇచ్చింది ఏం కొన్నది పెద్దది నాకు అర్థమై పాడైతలేదు కదా అవురా. ఏమోనే ఏం కొన్నదో అమ్మని అడుగుదంతే నాకు ఇయ్యమంటే నాది మొగుడుకి ఇచ్చింది నాది మొగుడు రాత్రంతా డామ్ 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 అన్నది నీది పెళ్ళాన్ని నువ్వు డామ్ డామ్ అను చూసినావా డామ్ డామ్ అనల్లా. అంటే కొట్టుమంటాందే ఆహా ఇది చెప్పు కర్రీం అబ్బా కర్రీ మనవట్రెవరు గిటెడు పోతానవే నేను గిటు పోతున్నా ఎటో పోతున్నా గాని నువ్వెటు పోతాన్నావురా. అట్టిగానే ఇటు బయలుదేరినా బయలుదేరు సాల్లా ఉండా తిరుగుడే తిరుగుతారు మీకు కొంచెమన్నా బుద్ధులు ఎట్లా రావాలి బయటి గాడిది పెరిగిర్రు రేపో మాపో అయితే పెళ్ళయ్యేటట్టున్నది జర పని చూసుకోర్రి. చేద్దాం అల్ల చేద్దాం అనుకుంటా ఒకరెనుకోవల పడేటో పోతారు. అలావు మల్లత్తం ఈ పోరగాళ్ళు ఏడ పని చేసేటట్టున్నారు గిట్లనే తిరుక్కుంటా ఉండేటట్టు ఉన్నారు కదా. ఏమో ఇంటికి వచ్చిన ఇప్పుడే మరి బిడ్డ అత్త ఎప్పుడు వస్తుందట అత్తానే కదరా అత్త అని చెప్పినవా ఏ అమ్మకు ఆ అత్తాని చెప్పినా గానీ ఇక అమ్మ ఎల్లుండి బొమ్మన్నది ఎల్లుండి వస్తా ఎల్లుండి అత్తదట్నే. ఆ బిడ్డ జల్దిరా పిల్లగాడు లేకపోతే మనసున పడతలేదు ఇంట్లో జల్దిరా అవ్వా సరే సరే తీయే మళ్ళీ ఎత్తాయి ఇప్పుడే ఇంటికి వచ్చిన. సరే సరే ఏమంటాంద్రా ఎల్లుండి వస్తుంది అమ్మ నేను కూడా చెప్పిన ఎల్లుండి రమ్మని లేకపోతే నేనన్నా పోయి తీసుకొస్తా గాని చిన్నారమ్మ ఎటువైంది సప్పుడే లేదు. ఏడు పోతుంది జరిసే పాడాడి వచ్చింది ఇంతకు ముందే పన్నది కావచ్చు సప్పుడు లేదు చిన్నారి ఓ చిన్నారి ఏం చేస్తున్నావురా బంగారు తల్లి తమ్ముళ్ళు లేడని నా దగ్గరికి అత్తనే లేవు కదా ఇకరా ఎందుకు అత్తలేవురా నా దగ్గరికి. మనం షాప్ కు వేద్దాం దానికి ఏం కావాలి అది కొనిపించుకొని వస్తుందా. వద్దు బావా ఆమెకు బయట తిండద్దు అయ్యో ఏమైతాంది ఇక పొట్టోడు పోయినప్పడుంది మన దగ్గరకే అచ్చుడే లేదు. ఓ బింగో అన్న బిస్కెట్ల పూడన్నా కొనుక్కొని అద్దం దారా. వద్దద్దు అద్దు అని అనబడితివి వానిష్టం వాని బుద్ధి కొనిస్తా అంటాండు కొనిస్తానంగా అద్దనుడు ఎందుకే నీకేపుంటదా ఏంది ప్రేమని పిల్లల మీద మాకు ఉండదా ఏంది నువ్వు వద్దన్నంత మాత్రాన వాడు ఊకుంటాడా పోయి కొనుకరాపో బిడ్డ పాపం పో సరేనే కొంచెమన్నా మర్యాద ఇయ్యాలే బావకు ఎందుకు వద్దు వద్దు అని అంటావు పిల్ల మీద ప్రేమ ఉండే కదా కొనిస్తా అంటాడు అలా కొనిచ్చి ఎత్తెత్తరు ఎందుకు ఇలక్కే వెత్తేరాళ్ళు కనిపో ఎందుకు అత్తమ్మా నువ్వు ప్రతిదీ మాకే రివర్స్ లో మాట్లాడతావు అట్లా ఏస్తావు కాబట్టి మాట్లాడతా నేను ఓ అవ్వా అదా శంభయ్య ఏంటి ఏవో ఇంట్లోకి వస్తాను ఓ నర్సవ్వరు అమ్మంటనే అత్తాన్నా ఏమైందే బాపు ఏం లేదవ్వా ఏం కూర అండినవు గింత అంతే ఇస్తావా. మాకే దిక్కు లేదు అని అంటే నువ్వు వచ్చి కూర అడగబడితివి అయ్యో బాగానే పుణ్యాత్తున్నారు అగో చూసావా ఏ ముసలోడు బాగా ఆకలైతాంది బిడ్డ ఏం కూర వండుకోలేదు ఇక ఏదన్నా కూర వండితే వేసిస్తావేమో అని. ఉల్లిగడ్డల కూర అండి అది గింత అంతనే ఉంది అవునే శ్వేత ఏం కూర అండినావు పప్పు ముసలోని కట గింత పోసిపో ఇంత పుణ్యం వస్తుంది పోయే పప్పు తింటావా తాత ఏదైనా మంచిదే గింత అంత గిన్నెర పోసుకరా ఆకలైతాంది బాగా. సరే సరే బియ్యం పెట్టుకున్నావా బియ్యం మా పెట్టుకున్నావా పొద్దుగాలనే. సరే సరేనే ఓ ఎట్టెట్ట ధైర్యం వచ్చిందో ముసలోడా అయ్యో ఒక్కసారి కూర వేసిస్తే ఊకెత్తావా ఊకే ఎప్పుడు వచ్చినవ్వా బాంచను ఇక ఆకలి బాగా అవుతాంది కూరేం లేదు. నా పిల్లేందో ముడ్డి వెళ్తది అని మరి పేలిందా ముడ్డి నర్సవ్వా నువ్వు కూడా గట్లనే అంటావు ముడ్డి కాదవ్వా బుడ్డి గ్యాస్ మొద్దు
అది బంద్ చేయలేదు నేను. ఇట్లా గమ్మతి చేసే అదే ఇక పోయినా బంద్ చేసిన పిల్ల చెప్పిందని ఏమైంది, రేపోతే నా ఇల్లు వారి బూడదవు. ఆ ఇల్లు పోతవేంది కానీ నువ్వు ఆ ఇంట్లోనే అవుతాయి ఆ ఇంట గదే ఇది ఏసుకత్తాను పోయి అటే ముట్టింది. ఏసుకత్త తీయగరాదే ఓ బిడ్డు ఎట్టెట్టదైనా వచ్చిందోనే. నువ్వేమంటే ముసలోనికి కూరేసి ఇచ్చింది. ఇక లతవ్వ ఎప్పుడు వస్తుందో ఎల్లుండి వస్తుందా? ఎల్లుండి వస్తా అన్నది. దీని ముంగట ఊకే లత అని అనకే దీనికి మండుతాంది. అరే వారి ఈ చెట్లకి ఎందుకు తోలుకొచ్చినవురా? అరే పనుండి తోలుకొచ్చిండ్రా, పాటు లోపలికి పోదాం. అవ నాకు ఉచ్చబడుతుందిరా వారి. మొత్తం అంతా అడవి తీరు పెద్ద ఉన్నది, ఏమో గిటు ఏదో ఉన్నదని పట్టుకత్తాను. చల్ నేను లోపలికి రాను, ఎటు రాను, ఇక నేను బీకుతా. పులుందట్రైడా నీ కళ్ళు మంట. నీ మొల్దారం ఇప్పి నీ ముడ్డిలెయ్యా. మమ్మల్ని గీడికి పట్టుకొచ్చినవేంద్రా? అరే పులిగోరు అమ్ముతే పైసలత్తే అట్రా, దాని గోరు వీకుదాం. ఈ కాన్లు మాండా. నువ్వు ఆ గోరు కాదు కదా, అది నిన్ను కొరికిందనుకో దెబ్బకే చస్తావు, బాడుకోవు. నీకు తెలివి ఉన్న అదరా గీడికి పట్టుకొచ్చినావు. అరే కర్రీం మనకు బారా పోదాం. ఇంకిడికి వచ్చినాక చెప్పిండి, ఇంకా లోపలికి పోయినాక చెప్తే మన పరేమయ్యేదో. అరే ఆగుర్రా, చల్ దుబాయ్. కూరగాయల కట్టిగా చెప్పినా కూడా నమ్మిరు కదా. దోస్తులు చూసిర్రా వీడియో? ఇక ఈ రోజు ఇదే వీడియో అన్నమాట. గొంతు అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు ఆల్రెడీ మీకు వీడియోలో వాయిస్ తెలుస్తూనే ఉంటది, ఆగిపోకుండా వస్తుంది అన్నమాట. అస్సలకి గొంతు బయటకు వస్తలేదు, వీడియో చేయలేకపోతున్నాం అన్నమాట. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. గొంతు ప్రాబ్లం ఉండి వేయలేకపోతున్నాం, కానీ పెట్టాలి కదా, మళ్ళీ మీరు చూస్తూ ఉంటారని ఏదో కొంచెం అట్లా పెడుతున్నాం, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఇక తర్వాతటి పాటలో వెళ్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.